శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్‌కు అందరికీ స్వాగతము. సాధారణంగా మనము గుడిలోనికి వెళ్ళే ముందు గడపకు నమస్కారం చేసుకుంటాము. గుడిలోకి వెళ్ళే ముందు గడపను తొక్కకూడదు అని అంటారు. ఈరోజు ఈ గడప ఎందుకు తొక్కకూడదో తెలుసుకుందాము. దేవాలయాల్లో గడపలను రాతితో తయారు చేస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడు వారి కోరిక మేరకు ఆ పర్వతాల మీదనే కొలువై ఉన్నాడు. అందువల్ల ఆయా పర్వతాల రాయినే గర్భగుడి గడపగా ఉంచుతారు. అంతేకాకుండా నిత్యము భగవంతుడిని దర్శించుకునే గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని కోరుకోవడమే గడపకు నమస్కరించడము. అందువల్ల ఆలయాల్లో గర్భగుడి గడపను తొక్కకూడదని అంటారు.